నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. వ్యవసాయ రంగంపై చర్చకు జగన్ సిద్ధమా అని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడి. సూర్యలంక బీచ్లో స్వదేశీ దర్శన్ పథకం నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వెల్లడి. 11వ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల సమ్మె. రక్తదానం చేసిన జోడాలు. విశాఖ జూ పార్క్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 పోలీసులకు గాయాలయ్యాయి. 30 మంది ఎస్కార్ట్ పోలీసులతో బయలుదేరిన స్కైలైన్ బస్సు జూ పార్క్ సమీపంలోకి రాగానే కారును తప్పించే ప్రయత్నంలో డివైడర్ దాటి ఎదురు మార్గంలోకి వెళ్ళింది. ఈ క్రమంలో మధురవాడ వైపు నుంచి విశాఖ వస్తున్న లారీ బస్సు ముందు భాగంలో ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 5 కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కాగా మరో 5 స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అరిలోవాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు ఎవరి పాలనలో మేలు జరిగిందో చర్చించేందుకు సభలోనైనా బయటైనా తాము సిద్ధమని జగన్ ముందుకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. గిట్టుబాటు ధర అందని సమయంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ నిధుల విషయమై తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. వెబ్ల్యాండ్లో దాదాపు 29 మంది ఖాతాల వివరాలు తప్పుగా ఉన్నాయని వాటిని సరిచేస్తున్నామని అన్నారు. కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర వాటా కూడా ఇస్తున్నామని తెలిపారు. పొగాకు, మామిడి పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నామన్నారు. గొడ్డల పార్టీ నేతలు సభకు రాకుండా వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైందని విమర్శలు చేయడం దారుణమని అన్నారు. అధ్యక్ష, వ్యవసాయం అనేది మన రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగినటువంటి రంగం అధ్యక్ష. దాదాపుగా 60-65% జనాభా ఈ రంగం మీద, అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు అధ్యక్ష. ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవడం ఒకటి. ఈ రంగంలో అనునిత్యం కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే ఈ రంగం గురించి నాకంటే తమకు ఎక్కువగా తెలుసు. అటువంటి రంగాన్ని గతంలో పరిపాలించినటువంటి గొడ్డల పార్టీ అధ్యక్ష, ఒకసారి గతాన్ని కూడా చెప్పాలి, రైతులకు ఒకసారి గుర్తు చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత కూడా ఈ శాసనసభ మీద ఉంది అధ్యక్ష. గతంలో ఎన్నికల హామీ కింద మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద 12,500 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి ఊరు వాడ ప్రతి రైతుకి కూడా చెప్పారు అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత 12,500కు బదులు 7,500 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు, వాళ్ళు ఇచ్చిన మాట తట్టారు. ఈరోజు ఆ రోజు రైతు భరోసా అయినా, ఈరోజు అన్నదాత సుఖీభవ అయినా, రైతు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సాయం కింద ఇచ్చినటువంటి సహాయం తప్ప ఇది మొత్తం వ్యవసాయ రంగానికే మేలు చేస్తుందంటే చాలా పొరపాటు అధ్యక్ష. ఇది వ్యవసాయం చేసినప్పుడు రైతు బయట నుంచి అప్పు తెచ్చుకోకుండా మనం వ్యవసాయానికి సహాయం గురించి ఇస్తున్నాం. మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలి అధ్యక్ష. దుర్మార్గమైన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం కింద రైతుకి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. రైతులకి భూసార పరీక్షలు లేవు, యాంత్రీకరణ ఇవ్వలేదు, సకాలంలో విత్తనాలు ఇవ్వలేదు. ఏదైనా పంట తగ్గితే గొప్పగా నేను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి మొత్తం కొంటున్నానని చెప్పి 5 సంవత్సరాలు
ఏ విధంగా రైతుకు దగా చేశారో ఒకసారి శాసనసభ ద్వారా గుర్తు చేస్తున్నాను. మేము అధ్యక్ష మొన్న ఎలక్షన్లో సూపర్ 6 కార్యక్రమంలో రేపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి పిఎం కిసాన్ పథకం కింద మేము డబ్బులు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, తనందరికీ తెలుసు. సమస్యలున్నా మాట నిలబెట్టుకోవాలని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వాటా 2,000 రూపాయలు ఇస్తే అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఒక్కొక్క సంవత్సరానికి 47 లక్షల మంది రైతులకు అధ్యక్ష ఈ పథకాన్ని వర్తిస్తున్నాం. ఇది నేను గర్వంగా రాష్ట్రంలో రైతాంగానికి చెప్తున్నాం అధ్యక్ష. సూర్యలంక పర్యాటక ప్రాంతంలో స్వదేశీ దర్శన్ పథకం నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సూర్యలంక బీచ్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని అన్నారు. సూర్యలంకను మరింతగా అభివృద్ధి చేసి పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా చూడాలని అన్నారు. వినోద్ కుమార్ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమస్యలు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఆర్డీఓ ఏ హరికుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి బెనార్, తహసీల్దార్ షేక్ సలీమా, మండల సర్వేయర్ లక్ష్మీనారాయణ, టూరిజం ఏఈ శ్రీధర్ ఉన్నారు. మీకు ఐడెంటిఫై చేసి చెప్పగలరు. కాంపౌండ్ విత్ సబ్కాలం టు ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ కార్ లెవెల్. ఓకే, లింక్ బీమ్ విత్ రిటైనింగ్ సబ్ సెగ్మెంట్ ఆఫ్ దట్ కాంపౌండ్ వాల్. ఎలివేషన్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదు మీరు? ఒంగోలు మండలం దేవరంపాడులో ఉప్పు సత్యాగ్రహం శిబిరానికి వెళ్లే మార్గానికి మోక్షం కలిగింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 75 లక్షల రూపాయలతో రహదారి మంజూరు చేయించారు. ఆ నిధులతో సుమారు 2 కిలోమీటర్ల రహదారి నిర్మించారు. గతంలో టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి వర్ధంతి సందర్భంగా దేవరంపాడులోని స్తూపం వద్ద ఏర్పాటు చేసే కార్యక్రమం వద్దకు వెళ్లేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా రహదారి నిర్మించడం పట్ల పలువురు ఎమ్మెల్యే దామచర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 23న ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఉప్పు సత్యాగ్రహం శిబిరం వద్ద పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఇక్కడ ప్రకాశ్ పంతులు గారు వర్ధంతి వేడుకల్లో జయంతి వేడుకకి అందరూ వచ్చేవాళ్ళు. ఇక్కడ చాలా ప్రోత్సాహం బాగా జరిగేది. డ్యాన్స్ పార్టీలు అవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ రోడ్డు అప్ అండ్ డౌన్గా ఉండేది. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారికి చెప్పగలం. ఎమ్మెల్యే గారు ఎమ్మటనే స్పందించి ఈ రోడ్డు వేయించాడు. అంటే అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు అప్ అండ్ డౌన్ గుంటలుగా ఉండేదండి. అందువల్ల మళ్ళీ తర్వాత సార్ని అడిగితే సార్ ఎమ్మటనే స్పందించి పెట్టి రోడ్డు వేయించాడు. బండ్ల మీద కూడా పడేవాళ్ళండి. బళ్ళ మీద వచ్చేవాళ్ళు జారి పడేవాళ్ళు. 4 చినుకులు పడితే జారిపోయేదండి. ఇక్కడ బురద అంతా బంక ఉండేది. ఎమ్మెల్యే గారు చెప్పిన ఎమ్మటనే రోడ్డు శాంక్షన్ చేసి వేయించాడు. దాదాపు 50 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఇవన్నీ కూడా పాడుపడే పరిస్థితుల్లో ఉంటే అదృష్టవశాత్తు ప్రకాశం గారి పట్ల ప్రేమో ఈ ప్రాంత ప్రజల అదృష్టమో కారణంగా ఈనాడు ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారు నిజంగా ఈ ప్రాంతీయులందరికీ వాళ్ళ తాతగారు దామచర్ల ఆంజనేయులు గారన్నా మంచి అభిమానం. మరి తాతకు తగ్గ మనవడగా వీరు వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి కంకణం కన్నట్లుగా ముందు రహదారిని ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఉంది. అంతేకాదు 2014లో ఈ ప్రకాశం పంతులు గారి జన్మదినాన్ని రాష్ట్ర పర్వదినంగా ప్రకటించడం కూడా ఈ ప్రాంతీయులందరి అదృష్టం. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆగస్టు 23 ప్రకాశం పంతులు గారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరుపుకోవటం. సరే ఇక్కడ కూడా జరుపుకోవటం ఈ ఎమ్మెల్యే గారి చొరవ వలన ఈ ప్రాంతం అంతా కూడా కొద్దిగా అభివృద్ధి చేయించి ఈ నిర్మాణాలన్నింటినీ పాడుబడిపోయే స్థితిలో ఉన్న వాటన్నిటినీ పునర్నిర్మించి కొద్దిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా తయారు చేయటం ఈ ప్రాంతీయుల అదృష్టమే కాకుండా ప్రకాశం గారికి మనం అర్పించేటటువంటి నిజమైన నివాళి కూడా అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ రావటానికి చక్కని రహదారి మార్గం దేవరంపాడు నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణం చేయటం, ఇక్కడ అనేక వసతులు కల్పించడం, ప్రకాశం గారి పట్ల గౌరవంతో మన ఎమ్మెల్యే గారు చేసిన కృషిని అందరూ తప్పనిసరిగా అభినందించాలి. ఇక్కడ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు వారు చేశారని మేమందరం భావిస్తున్నాం. మా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు గెలవటం మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. మా ఊరికి ఆయన మా గ్రామం నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్ల చిల్లరకి 60 లక్షలు పెట్టి రోడ్డు వేయించారు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి విజయ చిహ్నం కాడికి. రెండవది మా గ్రామంలో మంచినీటి పథకం పాతది ఉంది. ఎన్టీ రామారావు టైంలో 85లో కట్టింది. అది పడిపోయే దశలో ఉంటే ఎన్ని సంవత్సరాలు మొత్తుకున్నా కాలేదు. ఇప్పుడు మొన్న జనవరిలో భూమి పూజ చేసి ఇప్పుడు రేపు ప్రారంభానికి సిద్ధంగా ఉంది 40 లక్షలతో. ఊళ్ళో సిమెంట్ రోడ్లు 30 లక్షలు పెట్టి చేశాము. లింక్ రోడ్లు కూడా చేస్తున్నాము. అన్నిటికీ సహకరిస్తున్నారు ఎమ్మెల్యే గారు. అలానే హెల్త్ సెంటరు ఆగిపోయిన హెల్త్ సెంటర్ను కూడా రేపు ప్రారంభించబోతున్నాం. మళ్ళీ వర్క్ చేసి ఫినిషింగ్ ఇచ్చేసి రేపు స్టార్ట్ చేయబోతున్నాం 23 నుంచి. అలానే మాకు ఇంకా మంచి అభివృద్ధి ఇప్పుడు మంచినీటి పథకానికి కూడా అంటే పొలాలకి మంచినీళ్ళని తీసుకెళ్లేదానికి కూడా విజయవంతంగా పనిచేస్తున్నాడు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి అవుతుందని ఆశిస్తూ జనార్దన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ గ్రామానికి చాలా కాలం నుండి పుట్టుకరిచ్చే గ్రామంలో నివాసం ఉంటున్నాను. ఎన్నోసార్లు ఈ ప్రకాశం పంతులు గారి శిబిరాన్ని సందర్శించడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారులు వస్తున్నారు, ప్రజాప్రతినిధులు వస్తూ పోతూ ఉన్నారు తప్పితే ఇక్కడ అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. 2014-19లో మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఈ గ్రామానికి ఈ ప్రకాశం పంతులు గారి శిబిరానికి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రహదారులను ఏర్పాటు చేసినారు, ప్రహరీ గోడకు శాంక్షన్ చేసినారు. ఇంకా అభివృద్ధికరమైనటువంటి పనులకి ఎన్నో ప్రణాళికలు కూడా తయారు చేసి ఉన్నారు. వారు చేసిన ఈ మేలుకి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తూ ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ అధికారులు కానీ ఎవరైనా ప్రజలు కానీ రావడానికి కూడా బురదలో ఉండేటువంటి మట్టి రోడ్లలో రావడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఎన్నో ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొన్నాము. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఈ చొరవ వల్ల ప్రజలు కానీ లేక ఇక్కడ సందర్శకులు కానీ ఈ గ్రామ ప్రజలు కానీ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలకైతే మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తమకు ఇచ్చే స్టైఫండ్ను 15% పెంచాలన్న డిమాండ్తో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. అయితే ప్రభుత్వం 3% పెంచుతామని ప్రకటించినా సమ్మతించని జోడాలు ప్రతిరోజు ఒక నిరసన చేపడుతున్నారు. అందులో భాగంగా డాక్టర్లు రక్తదానం చేశారు.
జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు విన్నపాలు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, అప్పటి పరిస్థితుల్లో సమ్మెలోకి దిగామని డాక్టర్ వరుణ్ దీప్ అన్నారు. మేము చేస్తున్న సమ్మె వల్ల రోగులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారం రోజుల పాటు ఎమర్జెన్సీ సర్వీసులు నిర్వహించామని, ప్రభుత్వం మొండిగా ఉండటంతో అన్ని విధులు బహిష్కరించి సమ్మెలో కొనసాగుతున్నామని అన్నారు. ఏపీ జూనియర్ డాక్టర్ సంఘం నుంచి మాట్లాడుతున్నాము. మేము గత 11 రోజులుగా నిరసన తెలుపుతున్నాము. మా హాస్పిటల్లో బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కోసం మరియు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మేము పోరాడుతున్నాము. అలానే గవర్నమెంట్ రిటైర్మెంట్ ఏజ్ అనేది 63 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతా అన్నది. దానికి కూడా వ్యతిరేకిస్తూ మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. అలానే అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఎంచుకునే విధానంలో ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళని ఎవరైతే బయట యూనివర్సిటీస్ నుంచి సరైన డిగ్రీ లేకుండా చేస్తున్నారో వాళ్ళందరికీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా ఇస్తారని చెప్పేసి గవర్నమెంట్ ఇది చేస్తుంది. దాన్ని కూడా కరెక్ట్గా ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళని లేకపోతే పీజీ డిగ్రీ పూర్తి చేసే వాళ్ళని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంచుకొని వాళ్ళందరి చేత మేము బోధన పొందాలని మేము కోరుకుంటున్నాము. అలానే మా స్టైపెండ్ విషయంలో కూడా గవర్నమెంట్ ఇస్తున్న దాంట్లో 15% హైక్ మేము 15% నుంచి 20% వరకు హైక్ మేము కోరుకుంటున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే రెస్పాన్స్ 3% పీజీస్కి సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి, ఇంటర్న్స్కి 5% వస్తుందని చెప్తున్నారు. మేము దానికి వ్యతిరేకిస్తూ ఈరోజు 11వ రోజు మేము బ్లడ్ డొనేషన్ ద్వారా మా నిరసనని ప్రకాశం జిల్లాకు 241 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు మంజూరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక తెలిపారు. అందులో 104 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 137 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్టు చెప్పారు. మండలాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు ప్రకటించారని అన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21 లోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. సో మన కొత్త విద్యా సంవత్సరంలో ముందుగా టీచర్స్ని మన పని సర్దుబాటు కింద కూడా చేయడం జరిగింది. ఇది మండల లెవెల్లో, డివిజన్ లెవెల్లో, అలాగే జిల్లా స్థాయిలో కూడా చేశాము. సో ఇదంతా చేసిన తర్వాత చివరిగా మనకు నికరంగా ఎంత రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా మనం ప్రపోజల్స్ పైకి పంపడం జరిగింది. అది ఫినాన్స్ డిపార్ట్మెంట్ కాన్ఫరెన్స్తో ఇప్పుడు మనకి 241 మన ప్రకాశం జిల్లాకి శాంక్షన్ అయినాయి. అందులో 104 ఏమో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్, అలాగే 137 పోస్టులేమో స్కూల్ అసిస్టెంట్స్ కింద మనకి మంజూరైనాయి. దీనికి సంబంధించి షెడ్యూల్ అంతా కూడా కిందికి ఇవ్వడం జరిగింది. మన ఎంఈఓ లెవెల్లో వాళ్ళు 21st వరకు అప్లికేషన్స్ క్యాండిడేట్స్ సబ్మిట్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఎంఈఓ కూడా వాళ్ళ మండలంలో ఏ స్కూల్లో రిక్వైర్మెంట్ ఉందన్నది కూడా ఆ స్కూల్ పేరుతో సహా అందరికీ క్లియర్గా ప్రెస్ నోటిఫికేషన్ అది ఇవ్వడం జరుగుతుంది. సో అది ఈ షెడ్యూల్ అంతా కూడా 21st కంతా వాళ్ళు అప్లికేషన్స్ క్యాండిడేట్స్ సమర్పించాల్సింది ఎంఈఓ లెవెల్లో. ఎంబీఓలు డిఓకి 22nd ఇస్తారు. సో ఒక 3 రోజుల పాటు డిఓ లెవెల్లో ఇక్కడ స్క్రూటినీ చేసుకొని ఆ లిస్ట్ని అంతా కూడా కలెక్టర్ గారికి మేము కమ్యూనికేట్ సార్ అప్రూవల్ తీసుకుంటాము. సార్ అప్రూవల్ అయిన తర్వాత, కలెక్టర్ గారి అప్రూవల్ తర్వాత మనం ఎంఈఓలకి కమ్యూనికేట్ చేస్తాము. సో 30-31 తారీఖుల్లో వాళ్ళు ఎస్ఎంసీ ద్వారా అప్రూవల్ ద్వారా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది స్కూల్ లెవెల్లోనే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో సెప్టెంబర్ 1వ తారీఖున కొత్త పోస్టులో ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అందరూ జాయిన్ అవుతారు. టీచర్స్కి 10,000 ఆనరేరియం అనమాట గౌరవ వేతనము. అలాగే స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లు 12,500 అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మేము కిందికి కమ్యూనికేట్ చేసాము. వాళ్ళ లోకల్గా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. తర్వాత విదిన్ మండల్ లోకల్గా ఒకవేళ అవైలబుల్గా లేకపోతే విదిన్ మండల్ ఇవ్వడం జరుగుతుంది.
లేకపోతే నియర్ బై మండలం నుంచి కూడా తీసుకోవచ్చు. ఆ టెట్ కూడా మనము తీసుకోమని చెప్పాము. ఒకవేళ టెట్ లేని పక్షంలో వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. జిల్లాలోని పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు పునఃప్రారంభం అయ్యాయి. గతంలో పట్టణ ప్రాంతాల్లోని పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొంతకాలం ఈ కేంద్రాలు సజావుగా నడిచాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోస్టాఫీసుల్లో ఆధార్ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ పథకాలు పొందాలంటే బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ప్రకాశం డివిజన్లోని 19 మేజర్ పట్టణాల్లో ఆధార్ సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాల్లో మొదటిసారి ఆధార్ నమోదు చేసుకునే వారికి ఉచితంగా సేవలు అందించనున్నారు. ఆధార్ కార్డులో పేరు మార్పు, చిరునామా మార్పు చేయించుకునేందుకు 75 రూపాయలు, బయోమెట్రిక్ ఫోటో మార్పు చేయించుకునేందుకు 125 రూపాయలు ఛార్జీగా నిర్ణయించారు. పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన ఆధార్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం డివిజన్ పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ మహమ్మద్ జాఫర్ సాదిక్ తెలిపారు. ఈరోజు మనకందరికీ ఆధార్ అప్డేషన్కి సమస్య చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వ పథకాలు ఏమైనా మన వద్దకు చేరాలి అంటే బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయినది. దీనికి సంబంధించి చాలా చోట్ల ఈ ఆధార్ అనుసంధానం కాకపోవటం చేత, ఆధార్లో కొన్ని తప్పులు ఉండటం చేత వారికి ప్రభుత్వం ద్వారా అందవలసిన పథకాల సొమ్ము చేరలేకుండా ఉండటం గమనించడం జరిగింది. తద్వారా మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ద్వారా కొన్ని నిర్ణీత కేంద్రాలలో ఈ ఆధార్ ఫెసిలిటీని మనం ఈ సదుపాయాన్ని కల్పించడం జరిగింది. గతంలో కొన్ని కేంద్రాలలో ఆధార్ని ఏదైతే ఆధార్ సదుపాయం కల్పించడం జరిగిందో కొన్ని అంతరాయం వలన కొన్ని సదుపాయం నిలిపివేయడం జరిగింది. వాటిని మరలా పునరుద్ధరింప చేయటం జరిగింది. అందులో భాగంగా మన ప్రకాశం డివిజన్లో ఉన్నటువంటి మేజర్ పట్టణాల్లో ఉదాహరణకు పచ్చూరు, చీరాల, కందుకూరు, ఒంగోలు, అద్దంకి, చీమకుర్తి, సింగరాయకొండ, ఇంకొల్లు, మార్టూరు, చినగంజాం తదుపరి దాదాపుగా 19 పట్టణాల పరిధిలో ఈ యొక్క ఆధార సేవలు ప్రారంభమైనాయి. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరటమైంది. ఎవరైతే ఈ ఆధారు మొదటగా నమోదు చేసుకుంటారో, అంటే తొలి నూతన ఆధార్ నమోదు చేసుకుంటే అది ఉచితంగా చేయబడుతుంది. అదే కాకుండా ఆధార్లో ఆల్రెడీ మార్పులకి ఏదైనా పేరు మార్పు, అడ్రస్ మార్పులు కనుక చేయదలుచుకుంటే దానికి గాను 75 రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది. అదేవిధంగా బయోమెట్రిక్ అప్డేషన్స్ అంటే మన వేలిముద్రలో మార్పులు కానీ, మన ఫోటోలో మార్పులు కానీ, ఫొటోస్ చేంజ్ చేయడం కానీ అలాంటి మార్పులు చేసుకోదలుచుకుంటే 125 రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది. అంతకు మించి ఛార్జ్ చేయటం జరగదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీ దగ్గరలో ఉన్నటువంటి, అంటే మేము లిస్టు కూడా మీకు తెలియపరుస్తాము, ఈ పోస్ట్ ఆఫీసుల్లో మీరు సంప్రదించి ఆధార సేవలను పొందగలరని. చీరాలలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న హీరింగ్ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని బూత్ లెవెల్ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ నగర్ 49వ పోలింగ్ కేంద్రంలో హాజరైన ఓటర్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇంటింటి మ్యాపింగ్ సమయంలో గుర్తించిన అంశాలపై జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఓటర్లు సమర్పించిన పత్రాలను పరిశీలించి అర్హత ఉన్న వారికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 448 హియరింగ్ డేట్ ల్యాప్స్ అయింది కదా, చేసాం సార్. అవి చేశారు. మీ లాగిన్కి హియరింగ్ వచ్చినవి ఏమున్నాయి? అది ఎట్లా కనపడుతుంది మీకు? సార్ ఎవరు ఎప్పుడు ఏం చేస్తారు? మీకు వచ్చి దానికి ఇంకా ఏమికి వచ్చింది? అందరు వాళ్ళ ఆఫీస్లో కూర్చోనండి. ఎమ్మెల్యే గారు స్టాఫ్ ఓకే. అందరి నేమ్ ప్లేట్ పెట్టేసి ఎన్టీఆర్ నగర్ కొల్లవారిపాలెమ్మ శ్రీను పేరు బంధువు పేరు పవన్. ఇప్పుడు 49 ఆయన
క్లాస్లో వచ్చారు? మీ పేరేంటి? నోటీస్ వచ్చిందా మీకు? నోటీస్ ఇచ్చారా? ఏమి చూపించే కాపీ ఉందా? నోటీస్ కాపీ? ఓకే. తేడా ఉంది, నేను పొరపాటు పడిందని ఇచ్చారు. దానికి సంబంధించి మీరు ఏం ప్రూఫ్ ఇచ్చాము? మీ తండ్రికి సంబంధించింది కూడా ఇచ్చారు. షేక్ తండ్రి పేరు మీరా సాహెబ్ షేక్. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం కార్యాలయంలో సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. మొదట ఫోటోగ్రఫీ పితామహుడు డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ వీడియోగ్రాఫర్ ఐ కామేశ్వరరావును సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు దగ్గుబాటి వెంకట్రావు, సెక్రటరీ దొడ్డ చంద్రశేఖర్, ట్రెజరర్ నాయబ్ రసూల్, సభ్యులు గగ్గా దేవా, కావూరి వెస్పా, ఫోటో గూడ్స్ సాయి, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆదరించుకుని మనకి ప్రకాశం జిల్లాలోనే మోస్ట్ సీనియర్ వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ కూడా ఆయన. వాళ్ళ నాన్నగారు కూడా మంచి చిత్రకారుడు, రాముకి అన్నయ్య. ఈ తరం మాత్రం తెలియదు ఆయన. గీత వీడియో కామేశ్వరరావు అంటే ఫేమస్ అప్పట్లో. వారు సమయానికి వచ్చినందు వల్ల వారిని కూడా మనం ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. వారు చిత్రపటానికి పూర్ణాలు వేసి కెమెరా కంటే ఎక్కువ ఉన్నారు. తర్వాత దిగుతులే ఉంది. మన అంతా కుటుంబం వయసు పెరిగింది అంతే కదా. ఒకసారి ఉంచండి అట్లా తెలియదు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకున్న వారు వివరాలను ఈ నెల 22 లోపు తన కార్యాలయంలో అందించాలని డీఈఓ రేణుక కోరారు. మండలాల వారీగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు అందించాలని అన్నారు. జిల్లా స్థాయి కమిటీ స్క్రూటినీ చేసిన అనంతరం సెప్టెంబర్ 5వ తేదీ ఒంగోలులో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఎంపికైన ఉపాధ్యాయులకు అవార్డులు అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే మనకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు కూడా మనం ఆహ్వానిస్తున్నాము. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా గురు పూజోత్సవంగా మనం నిర్వహించుకుంటాము. దీనికి సంబంధించి ఆల్రెడీ నేషనల్ లెవెల్ అవార్డ్స్కి కూడా మనం నామినేషన్స్ పంపడం జరిగింది. రాష్ట్ర స్థాయి అవార్డులకు కూడా మనం నామినేషన్స్ వాళ్ళ ప్రపోజల్స్ అన్ని పంపాము. అక్కడ వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి. అలాగే జిల్లా స్థాయి అవార్డులకి కూడా మనం అప్లికేషన్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి టైం లైన్స్ ఇచ్చి మనము మండల లెవెల్లో కూడా సబ్మిట్ చేయమన్నాము. తర్వాత 20న ఉప విద్యాశాఖ అధికారులకి సబ్మిట్ చేయమన్నాము. 22న డిఓకి సాయంత్రంలోగా అందజేయమని కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. సో జిల్లా అంతా కూడా స్క్రూటినీ చేసి దాని తర్వాత అవార్డ్స్ అంతా కూడా మనం ఎంపిక చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 5న ఘనంగా ఇక్కడ మన గౌరవ కలెక్టర్ గారు ప్రజాప్రతినిధులందరి సమక్షంలో ఉపాధ్యాయులందరినీ కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వాళ్ళందరికీ కూడా దాన్ని చక్కగా వేడుకని నిర్వహించబోతున్నాం.
విద్యార్థుల్లో పోస్టల్ స్టాంపుల పట్ల అవగాహన కల్పించేందుకు దీనదయాళ్ స్పర్శ యోజన పథకం కింద స్కాలర్షిప్లు అందించనున్నట్లు ప్రకాశం డివిజన్ పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ మహమ్మద్ జాఫర్ సాదిక్ తెలిపారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులని అన్నారు. 50 మార్కులతో నిర్వహించే పోటీ పరీక్షల్లో తదుపరి చేపట్టే ప్రాజెక్టు వర్కుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరం పాటు స్కాలర్షిప్కు అర్హులని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మహమ్మద్ జాఫర్ సాదిక్ వివరించారు. అందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం తపాలా శాఖ విద్యార్థులలో పోస్టల్ స్టాంపుల పట్ల అవగాహన కల్పించటము, వారిలో సృజనాత్మకతను పెంపొందించడం కోసం తపాలా శాఖ ద్వారా ప్రతి సంవత్సరము దీనదయాళ్ స్పర్శ యోజన పథకం కింద వారికి ఒక స్కాలర్షిప్ని అందించే ఒక పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా విద్యార్థులు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు ఈ యొక్క పథకానికి అర్హులు. వారు ఆ యొక్క విద్యా సంవత్సరంలో సుమారు 60% ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వారికి 50 మార్కులతోటి ఒక పోటీ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఆ పోటీ పరీక్షలో అన్ని రకాలైనటువంటి కరెంట్ అఫైర్స్, సైన్స్, విభిన్న రంగాలకు సంబంధించిన 5 మార్కులు, ప్రతి ఒక్క రంగానికి 5 మార్కులు చొప్పున 50 మార్కులకు వారికి ఒక పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఒక ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్టు దాదాపు 5 పేజీలకు మించకుండా ప్రాజెక్టు వర్క్ ఫిలాటలీకి సంబంధించిన స్టాంప్స్ను ఉపయోగించి రూపొందించాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నెలకు 500 రూపాయల చొప్పున ఒక సంవత్సరం పాటు వారికి స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే వారు ఫిలాటలీ డిపాజిట్ అకౌంట్ని ఓపెన్ చేసి ఉండాలి. ఫిలాటలీ డిపాజిట్ అకౌంట్ అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా వివిధ సందర్భాలలో రిలీజ్ అయ్యేటటువంటి స్టాంపులకు సంబంధించినటువంటి ఒక అకౌంట్. ఆ అకౌంట్లో వారికి వివిధ రకాలైన స్టాంప్స్ రిలీజ్ అయిన సందర్భంలో వారికి స్టాంప్స్ని ఇవ్వటం జరుగుతుంది. అది ప్రాథమికంగా 200 రూపాయలతోటి అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విద్యార్థులు ఎవరైతే ఆసక్తి కలిగిన వారు ఈ నెల 16వ తేదీ లోపల, సెప్టెంబర్ 16వ తేదీ లోపల వారి యొక్క దరఖాస్తులను పంపించవలసిందిగా కోరటమైంది. ఈ దరఖాస్తులను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ప్రకాశం డివిజన్ ఒంగోలుకి పంపించవలసిందిగా కోరటమైంది. వారికి రాత పరీక్ష సెప్టెంబర్ 30వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. సో ఈ యొక్క విషయాన్ని అన్ని పాఠశాలలకు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు చేరవేయడం జరిగింది. అందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరటం. వేటపాలెం మండలం చేనేతపురి గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు పథకాల అమలుపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దోగుపర్తి బాలకృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు కీర్తి పూర్ణ, శేఖర్ నారాయణ, పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు చెంచులక్ష్మి. నేను కొందరు చేనేతపురి గ్రామంలో నివసిస్తున్నాము. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్సు అందుతుంది. కరెంటు సబ్సిడీ ఇచ్చారు మాకు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ డబ్బులు వచ్చాయి. నేతనే నేస్తం కింద 25,000 రూపాయలు మాకు అందినాయి. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టు దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి. మాకు కూటమి ప్రభుత్వం వచ్చినాక అంతా చాలా బాగుంది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఈసారి కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాము. జై చంద్ర. టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామ పోలేరమ్మ తల్లి, గంగమ్మ తల్లికి ప్రతిరోజు నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు భక్తులు ఉదయం సద్ది తీసుకొని ఊరేగింపుతో మహిళలు వందలాదిగా పోలేరమ్మ తల్లికి, అంకమ్మ తల్లికి భక్తితో పూజలు నిర్వహించి సద్ది సమర్పిస్తారని అన్నారు. రాయపాటి కోటయ్య, కృష్ణ, కల్లూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ రంగంపై చర్చకు జగన్ సిద్ధమా అని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడి. సూర్యలంక బీచ్లో స్వదేశీ దర్శన్ పథకం నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వెల్లడి. 11వ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల సమ్మె. రక్తదానం చేసిన జోడాలు. డి న్యూస్లో నేటి మాట. రైలు వెనక్కి చూడదు, ముందున్న గమ్యాన్నే చూస్తుంది. మన జీవితం కూడా అంతే. గతాన్ని వదిలి ముందుకు సాగాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.